పాలన గాలి కొదిలేశారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ హయాంలో ప్రతి పేద రైతుకు ప్రభుత్వ పథకాలు అందాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి పెట్టడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. మధ్యాహ్నం నేను కరోనా వచ్చినా కూడా కరోనాను లెక్క చేయకుండా మా ఎంపీపీలు, మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కష్టపడి పనిచేశారు. ఇంత బాగా పనిచేసి ప్రజాసేవ చేసి ప్రభాకరంగా గెలుపులో అద్భుతంగా కృషి చేసిన మీ అందరినీ ఇలా గౌరవించాలని ప్రభాకరంగా మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం నిజంగా మంచి కార్యక్రమం. ప్రభాకరంగా చాలా కష్టపడి పనిచేసినారు. ఒక్క విషయం నేను మీకు చెప్పాలి, పదవికి విరమణ ఉంటే తప్ప ప్రజాసేవకు విరమణ ఉండదు. ఏమనంటే ఏదైనా ఎవరికైనా వెళ్దాం, ఎవరికి హోద వెళ్దాం, ఎవరికి బంధు వెళ్దాం, ఎంత కమ్మి చేద్దామని ఆలోచన చేస్తుంది తప్ప సకాలంలో రైతు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. పాపం అవ్వాలకు ఆ 2000 ఇచ్చేస్తుంది. కేసీఆర్ 2000 పెన్షన్ 2000 చేస్తారంటే బరాబర్ 2000 చేసేసింది మన కేసీఆర్. వీళ్ళు 4000 చేస్తామన్నారు, ఇంటికి 2 పింఛన్లు ఇస్తామన్నారు, అమ్మకి ఇస్తాం, తాతకి ఇస్తామన్నారు, ఇంట్లో కొడుకు ఉద్యోగం చేసినా ఇస్తామన్నారు, 4000